ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ మాసం అంతా కూడా కలిసి వస్తుందంటారు వీళ్ళకి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. సింహరాశి అగ్నితత్వాలైన రాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి ఆధిపత్యాలు వహించిన వాడు సూర్యుడు. సూర్యుడు ఉన్న స్థానము మిథున రాశిలో ఉన్నాడు. ఈ సింహరాశిలో ఏ యొక్క గ్రహం ఉందంటే కేతు గ్రహము ఉన్నది. కేతుగ్రహ విధానాల్లో సింహరాశి వారికి కొంతమంది పండితులు, విజ్ఞానవంతులు, మహనీయులు చాలా బాగుందంటున్నారు, యోగదాయకమైన స్థితిగతులు పొందుతున్నారు అంటున్నారు. రైటే. ధనము ఒకటే యోగము కాదు, ధనము రావడము వల్ల యోగము కలుగుతుంది అంటది విజ్ఞత కాదు. ధనముతో పాటు బుద్ధి కూడా కలిగి ఉండాలి. బుద్ధి కుశలత కలిగి ఉండాలి. బుద్ధి కుశలత కలిగి ఉండాలి అంటే వీరికి సంతాన విధానం వల్ల నష్టదాయకమైన స్థితిని పొందుతున్నారు. వ్యాపార, వ్యవహార, ఉద్యోగ విధానాల తర్వాత చెప్పుకున్నాం. ముందుగా వీరు సంతాన విధానం వల్ల నష్టపోతున్నారు. అంటే సంతాన విధానం నష్టపోతున్నారు అంటే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు మగ పిల్లవాళ్ళు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మగ పిల్లవాళ్ళని తీసుకుందాం. ఒక ఆయనకి 2-3 పిల్లలు ఉన్నారండి. ఒకరు పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 15 రోజులకు, 20 రోజులకు, లేదంటే నెలకో 6 నెలలకో వివాదాస్పదమైన గొడవలు వచ్చే విడాకులు అయ్యాయి. ఆడి బతుకు అలాగేందంటే ఇంకో కూడేమో లవ్ మ్యారేజ్ చేసిన ఆడు వెళ్ళిపోయాడు. ఇది కాకుండా ధనానికి లోబడి తల్లిదండ్రులకి నష్టాన్ని చేకూరుతున్నవాడు మూడోడు ఉంటాడు, ఆడెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సంతాన విధానం తండ్రికి ఈ రకమైన పరిస్థితి కలిగిందో వీడి పరిస్థితి ఏంటి? పైకి నవ్వుతా ఉన్నాడు, జేబు నిండా ధనం ఉంది, వీడు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంతరిస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటికాడ ఏం చేయాలో అర్థం కాదు. ఈ విడాకులైన వాడుతో వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు, కోర్టు వ్యవహారం ఉంటుంది కదా. ఈ ప్రేమించి పెళ్లి చేసి వెళ్ళిపోయినోడు ఆడేం పడుతున్నాడు అన్న ఆందోళన ఉంటుంది కదా. ధనానికి లోబడి ఏదో మంచి ఉద్యోగం చేస్తుంది ఉందని చెప్పి ఇంకొక అమ్మాయితో ఈడిపోయినాడు. ఈడి పరిస్థితి వీళ్ళేదో ఉద్ధరిస్తారు, మనల్ని పెంచి పోషిస్తారు, యోగదాయకమైన స్థితిగతుల్లో ఉంటాము అని అనుకున్న వాడు పరిస్థితి ఏమైందంటే అగమ్యగోచరంగా తయారైంది. ధనం ఒకటే ఉంటే సుఖం కాదు, మనశ్శాంతి అనేది కూడా ఉండాలి. అయితే ఈ సింహరాశి వారికి అన్నీ ఉన్నాయా, ఐదోతనం లేదన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ కుటుంబంలో ఉన్నతమైన స్థానాన్ని పొందలేకపోతున్నారు. ధనాన్ని సంపాదిస్తున్నారు, వ్యాపారం బాగుంది, వ్యవహారం బాగుంది, అలాగే స్థితిగతులన్నీ కూడా మెరుగుపరుచుకోనే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతున్నాయి. మానసికమైన విధానంలో నలిగిపోతున్నారు. ఈ నలిగిపోవడానికి తగ్గ కారణానికి తర్వాత విశ్లేషణ నువ్వు అడిగే క్వశ్చన్లో ఉంటుంది. చాలా మంది కోటీశ్వరులు మనం చూస్తున్నాం, డబ్బున్నా కూడా సరిగ్గా నిద్రపోలేరు. నిద్రపోవడం. అత్యధికమైన ధనసంపన్నుడు ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తున్నాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు అంటే అప్పట్లో నా వయసు 30 సంవత్సరాల వయసు ఉండేది, నా స్నేహితుడి వయసు 50 సంవత్సరాల వయసు ఉండేది. ఇద్దరం కలిసి సరదాగా ఒక హోటల్కి వెళ్ళాం. శుభ్రంగా అక్కడ నర్సాపురం అనే ఊరు. ఆ నర్సాపురంలో ఒక కేఫ్ ఉంది, ఒక కాఫీ హోటల్ ప్రమాణమైంది. అక్కడ పంచదారతో చేసిన బూందీ ఉంటుంది, పాకం కారత నెయ్యితో ఉంటుంది. ఆ బూందీ స్పెషల్ అక్కడ. ఓ 2 బెండ్లు అబ్బాయా అన్నాను నేను. అబ్బాయి నువ్వు తినండి, నువ్వు తిన అబ్బాయి, నేను తిన్నా అన్నాడు ఆయన. ఆయన పెద్ద వయసు కాబట్టి నన్ను అబ్బాయి అంటాడు. నేను ఆ బాగా తింటున్నాను, ఆయన రాజు వస్తున్నాడు. బాగుందా అని అడుగుతున్నాడు. దీనికి కరమరా బాబు,
ఈయనకేంటి అపర కోటీశ్వరుడు, నేను లేనివాడిని, అతను అపర కోటీశ్వరుడు, ఎన్ని కోట్లునే తెలదు, కానీ తినడానికి లేదు. బూందీ తింటుంటే హాసిగా చూసారు కానీ తినలేపడి. ఏంటంటే షుగర్ అబ్బాయి అన్నాడు. సరే. ఆ తర్వాత అక్కడ మిర్చి బజ్జీలు వేయడం స్పెషల్, దాంతోపాటు 4 మిర్చీలు వచ్చి పట్టాడు. నేను తింటున్నాను, అతను చూస్తున్నాడు. ఏంటంటే ఇది కూడా తినకూడదండి, అల్సర్. ఇంకెందుకు కోట్లు ఉండే ఉపయోగం ఏంటి? ఇటువంటి విధానంగానే ఉంటుంది. ఆరోగ్య విధానాన్ని సంతరింపజేసుకోవాలి. ఇంతకీ మనం చెప్పేది ఏంటంటే, సింహరాశిలో ఉన్న వారికి ఆరోగ్యం నిలకడగా ఉండి అన్నీ తిలగిన పరిస్థితి కలిగి ఉన్నా కూడా కుటుంబ వ్యవహారంలో యోగదాయకమైన స్థితిని ఎప్పుడైతే కోల్పోయేది తెలియదు. ఎందుకంటే మనశ్శాంతిది. అటువంటి విధానంగా ఈ సింహరాశి వారికి సంప్రాప్తం అవుతూ ఉంది. అయితే ఉన్న విధానంలో చెప్పుకోవాలంటే ఉన్నతమైన స్థానాన్ని పొందుతున్నారు, ఉద్యోగాల్లో అత్యధికమైన మేలును పొందుతున్నారు, అధికమైనటువంటి ధనాన్ని ఆర్జన చేస్తున్నారు. ఇవన్నీ బాగా ఉన్నాయి. ఇదొకటి చెప్పుకుంటే ఎలా కురుద్ది? వీళ్ళ వెనకాల ఉన్నది ఒక నాణ్యమునకు ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉంటుంది. బొమ్మనే చూస్తే సుఖం లేదు, బొరుసును చూడాలి. ఆ యొక్క నాణ్యము యొక్క విలువను తెలిపేది బొరుసు, బొమ్మ కాదు. బొమ్మ ముఖ్యమైందే, కానీ అంతకన్నా ముఖ్యమైనది బొరుసు ఉంటుంది. అలాగే కుటుంబ విధానంలో తన యొక్క వెనక ఉన్నవారు సంతాన విధానము, భార్య బిడ్డలు, ఈ యొక్క విధానాన్ని అంతరించుకోవాలి. ఇటువంటి విధానంగా ఉంటే ఎంత దూరమైనా ఎంతకాలమైనా ప్రయాణం చేయగలుగుతాడు. అంటే ఏ దృష్టి వల్ల, అంటే ఈ నరఘోష నరదిష్ట ప్రభావం అనుకోవచ్చా, ఆఫీస్లో టార్చర్లు అనుకోవచ్చా, నరిగిపోవటానికి ప్రధాన కారణాలు ఏముండొచ్చు అంటారు? ప్రధాన కారణం అంటే మనం గోచార విధానాన్ని తీసుకోవాలి. గోచార విధానంలో సింహరాశిలో ఏ గ్రహం ఉందని చెప్పుకున్నాం? కేతుగ్రహం ఉందన్నాం. కేతుగ్రహం మీద ఏ గ్రహ దృష్టి ఉంది? కుజగ్రహ దృష్టి ఉంది. కుజగ్రహ దృష్టి ఎప్పుడైతే కలిగి ఉందో ఈ యొక్క విధానంలో కుటుంబ స్థానము నష్టము జరుగుతూ ఉంటుంది. కుటుంబ స్థానం నష్టం జరిగింది అంటే యోగదాయకమైన స్థితిని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విధానంలో కేతుగ్రహ విధానం అంటే కేతు అన్యవా గ్రహము దేనికి కారకత్వాన్ని వహిస్తున్నాడు? మోక్ష కారకుడు. మోక్షం అంటే ఏమిటి? చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షాన్ని ఇస్తారు అంటారు. కనిపోకుండా ఉండి ఈ కలియుగంలోని ఈ యొక్క విధంగా నష్టపరిచేది కూడా ఒక విధంగా ఆ దానికి చెందుతుంది. ఆ యొక్క విధానం నష్టాన్ని చవి చూస్తున్న పరిస్థితి వీళ్ళు పొందుతున్నారు. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు? మరి మానసిక ఆందోళన పోవడానికి ఏం చేస్తే బాగుంటుందంట? చాలా మంచి క్వశ్చన్ వేశారు కదా. మానసిక ఆందోళన పోవడానికి ఏం చేయాలి? వీళ్ళు చేయవలసింది ముఖ్యంగా శివ విధానాన్ని అవలంబించాలి. ఈ సింహరాశి వారు శివ విధానాన్ని అవలంబించాలి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని కాలాయ త్రిలోకాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ మృత్యుంజయాయ మహాదేవాయ నీలకంఠాయ శ్రీమన్మహాదేవాయ నమస్తే 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 నమః ఓం నమ శివాయ. ఈ రకమైనటువంటి శ్లోకాన్ని నిరంతరం చదువుకోవాలి. ఇది కొద్దిగా తడబడితే చదివాను నేను, కాకుండా అలా కాకుండా స్పష్టంగా కూడా చదువుకోవచ్చు. అలాగంటే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ. త్రయంబకాయ అన్నప్పుడు త్రిపురాంతకాయ అన్నది మర్చిపోకుండా చెప్పు. త్రయంబకాయ త్రిపురాంతకాయ కాల త్రిలోకాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ మహాదేవాయ మృత్యుంజయాయ విశ్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమస్తే 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 నమః ఓం నమః శివాయ. ఇది చేస్తే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్ కరెక్ట్గా. అంటే మానసిక విశ్లేషణ పొందుతూ ఉంటారు. ఈశ్వరనామాన్ని జపించుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని నిరంతరం చదువుకుంటే మంచిది. రోజుకి ఉదయం 12 సార్లు లేకపోతే 16 సార్లు
సాయంత్రం పడుకోపోయే ముందు 16 సార్లు ఇది జపించుతూ ఉంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్న వారికి అవరోధ విధానాలు తొలగి ఉపయోగకరమైన పరిస్థితులు పొందడం అనేది జరుగుతుంది. అలాగే శివాభిషేకాలు నిరంతరం చేయించక్కర్లేదు. సోమవారం శివాభిషేకాలు చేయించండి. అలాగే ఈయనకి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రాలు, మారేడు పత్రాలు అంటారు, మారేడు దళాలు, బిల్వపత్రం. ఆ బిల్వపత్రాలు తీసుకెళ్ళి అక్కడ అభిషేక విధానాల్లో చెయ్యండి. యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఎప్పుడైతే దోషాన్ని తొలగించేదే శివనామం, అపమృత్యు యోగాన్ని తొలగించేది శివనామం. సర్వేశ్వరాయ మహాదేవాయ అని చెప్పేసి అనుకుంటున్నాడు. సర్వేశ్వరుడైనా ఆదిదేవుడు, దేవులకే దేవుడు అన్నవాడు. కాబట్టి అక్కడ ఈ విధానాన్ని మనం ఆచరిస్తే సింహరాశిలో ఉన్నవారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు బాగానే ఉన్నాయి. కొని తెచ్చుకుంటున్నారు అనుకో అనారోగ్యం అనేది, అది వేరే సంగతి. ఐశ్వర్యప్రదంగా వస్తున్నది, కానీ కుటుంబ వ్యవహారంలో పిల్లల వలన నష్టదాయకమైన స్థితిని పొందుతున్నారు. కాబట్టి ఈ నష్టదాయకమైన స్థితిని పొందాలంటే వాళ్ళ జాతకాలని, జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకుని విశ్లేషణ చేసుకోవాలి. కానీ ఈ యొక్క రాశిలో ఉన్న వారికి చేసుకునేది ఏంటంటే మనశ్శాంతి విధానాన్ని పొందడానికి ఈశ్వర దర్శనాన్ని చేసుకోవాలి. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ సింహరాశి వారికి వస్తున్న అవరోధములు అన్నీ కూడా అధిగమించి ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.